నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగే రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న టీఎంబీ బుచ్చిరాజు గారు మనతో ఉన్నారు. ఎందుకు ఆయన ఇంకా ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో అలాగే సభలు సమావేశాలు రకరకాలుగా పెన్షనర్ల సమస్యలు అయితే మాత్రం ఆయనే ముందడుగేస్తున్నారు. అసలు పెన్షనర్లు పడుతున్న సమస్యలు ఏంటి, ఏం జరుగుతుందో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, గతంలో మీతో పాటు నేను ఇంటర్వ్యూ చేశాను, అలాగే మీరు పేపర్లకు ఆర్టికల్ రాస్తున్నారు, ఇటు సోషల్ మీడియాలో మీ సమస్యలు పెడుతున్నారు, అలాగే ఈ పెన్షనర్లతోనూ కూడా మీ సంఘం కూడా సభలు సమావేశాలు కూడా వరుసగా నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇంతగా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది? పెన్షనర్లు పడుతున్న సమస్యలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. పెన్షనర్ల సమస్యలు యాక్చువల్గా ఈ పెన్షనర్లు అనేవాళ్ళు ప్రభుత్వంలో ముఖ్యం. వాళ్ళు ఎందుకు పెన్షనర్లు అంటున్నారంటే, ప్రభుత్వంలో 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి అంటే ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం వాటిలో కానీ ప్రజల్లో ఒక భాగమే పనిచేసినందుకు వాళ్ళకి ప్రభుత్వము వాళ్ళకి పెన్షన్ అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ 1982లో నకారగా జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ ఈ మధ్యన ఏమైనా ప్రభుత్వం ప్రయారిటీలు ఈ ఫ్రీ అనేది ప్రయారిటీలు ఇవ్వడం వలన వాళ్ళకి ఆ డబ్బులు డైవర్ట్ చేసి పెన్షనర్కి ఇవ్వకపోవడానికి ఇబ్బందులు, వాడికి ఇవ్వకుండా ఇది ప్రయారిటీ కాదనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. కానీ వాళ్ళు చేసిన 30-40 ఏళ్ళు చేసిన సర్వీస్ని వాళ్ళు ప్రయారిటీగా భావించట్లే, గవర్నమెంట్ గుర్తించట్లే. అది చాలా బాధాకరం. ముఖ్యంగా పెన్షన్లు వచ్చే సమస్యల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే, అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి 2 సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే ఈ కమ్యుటేషన్ పీరియడ్ అనేది యాక్చువల్గా మా దగ్గర రిటైర్ అయిన తర్వాత కమ్యుటేషన్ ఇస్తారండి. అది 15 ఏళ్ళ రికవరీ అని ఇస్తున్నారు. కానీ యాక్చువల్గా వాడు ఇచ్చిన డబ్బు కంటే వాళ్ళ కమ్యుటేషన్ అడ్వాన్స్ ఇస్తారు మాకు. ఆ అడ్వాన్స్ రికవరీ 12 సంవత్సరాలు అయిపోతుంది. కానీ మా దగ్గర 15 సంవత్సరాలుగా వసూలు చేస్తున్నారు. కాబట్టి అది 12 ఏళ్ళకి కుదించమని అడుగుతున్నాం. అది పాలసీగా కంట్రిబ్యూట్ తీసుకోవాలి. బట్ ఈ లోపల కొన్ని రాష్ట్రాల్లో మన గుజరాత్లో 13 ఏళ్ళకి చేశారు. ప్రధానమంత్రి గారు స్వరాష్ట్రంలోనే 13 ఏళ్ళకి చేశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా 12 ఏళ్ళు చేశారు. అదే విధానం 12 ఏళ్ళు చేయాలని మేము అందరం కోరుతున్నాం. అన్ని రాష్ట్రాలు కోరుతున్నాయండి. ఎందుకంటే మన అఖిల భారత ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ మీటింగ్ కూడా మాకు జైపూర్లో జరిగింది. అక్కడ కూడా మేము అందరం కూడా అన్ని చోట్ల యూనిఫామ్గా ఉండాలని కోరడం జరిగింది. దీంతో కూడా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ వ్యాలిడేషన్ యాక్ట్ కూడా తెచ్చారు. వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల ఏంటంటే పెన్షనర్లలో ఎవరైతే రెగ్యులర్గా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళల్లో విభజన తేడం అంటే 1/1/2026 ముందు రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి తీసుకొచ్చి 1/1/2026 ముందు రిటైర్ అయిన వాళ్ళకి వేతన సవరణ లేకుండా, డిఏ లేకుండా ఇట్లా కుట్ర పని ఆలోచన చేస్తున్నారు. అది దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో దేశం మొత్తం మీద 1 కోటి మంది పెన్షనర్ సుమారుగా మన సంబంధించిన ప్రతినిధులందరూ కూడా జైపూర్లో మొన్న 29-30 జైపూర్లో మీటింగ్ జరిగింది. అక్కడ ముక్తఖండం ఖండించారు. వ్యాలిడేషన్ యాక్ట్ని రద్దు చేయాలని కూడా తీర్మానం పాస్ చేయడం జరిగింది. దాని మీద త్వరలో యాజిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. కొంతమంది సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఈ స్టేజ్లో ఉంది. కాబట్టి అదొక పెద్ద ఆందోళనకర విషయం. దాని మీద సంబంధించి మేము December 17 పెన్షనర్స్ డే సందర్భంగా కూడా దాని మీద యాజిటేషన్ చేసి ఆ వ్యాలిడేషన్ యాక్ట్ విత్డ్రా చేసుకోవాలని కోరడం జరిగింది. అలాగే మార్చి 25వ తారీఖు కూడా వ్యాలిడేషన్ యాక్ట్ వచ్చిన ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఏదైతే పార్లమెంట్లో పెట్టిందో ఆ డే రోజుని అంటే మొన్న మార్చి 25, 26 నాడు కలెక్టరేట్ ముందు ధర్నా కూడా అవన్నీ చేయడం ఇచ్చి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ విధంగా కేంద్ర సంబంధించిన విధానాలు వచ్చి అది ప్రభుత్వ సమస్యలు ఉన్నాయి. సార్, రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే, ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు ఇచ్చిన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే పెన్షనర్ల హక్కులు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉందని కూడా కొంతకాలంగా మాట్లాడుతున్నారు. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సర్కార్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన సమస్యలు 10 సమస్యలు ఉన్నాయండి. పెన్షన్దారులకు సంబంధించిన 10 ఉన్నాయండి. ఒక్కటే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి 2018లో పిఆర్సీని ఇచ్చారు, దాని మంచి ఎరియర్స్ ఇవ్వలేదని. ఎరియర్స్ గత ప్రభుత్వం ఎగ్గొట్టారు. అది బాధ్యత ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, ఇవ్వలేదని. అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ అంటే కరువు బత్యం సంబంధించిన రిలీఫ్ కూడా అది 2018 నుంచి ఆ బాకీలు ఇవ్వాల్సింది కూడా మధ్యలో ఇది డిఏర్ ఇస్తున్నారు, కానీ వాళ్ళ ఎరియర్స్ ఇవ్వట్లే. అది ఇప్పట్లో ఇవ్వలేదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జనవరి 24లో వాళ్ళు డిఏ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రభుత్వంలో డిఏ కూడా ఇచ్చి ఆ ఎరియర్ కూడా ఇస్తామని చెప్పి జీవో ఇచ్చారు. 63 ఎప్పుడు అందులో ఏమి ఇచ్చారు? 63 జీవో ఇచ్చి ఏప్రిల్ 26లో 10% ఇచ్చి మిగతా ఆగస్టులో 30%, నవంబర్లో 30%, ఫిబ్రవరిలో 27లో 30%. అది కూడా ఈ రోజుకి ఆ 10% కూడా ఇప్పటిదాకా రాలే. అది చాలా బాధాకరంగా ఉందండి. ఈ లోపల చాలా మంది పెన్షన్ కూడా చనిపోతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లే. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అదొకటండి. తర్వాత పిఆర్సీ ఎవ్రీ 4 ఇయర్స్కి వేయాలి. ఇప్పటికి 2 ఏళ్ళ మధ్య పీరియడ్ దాటిపోయింది వేయాల్సిన పీరియడ్. ఇప్పటికి సుమారుగా పిఆర్సీ రావడానికి ఇప్పుడు ఈ కమిషన్ కూడా వేయలేదు. వేసి వెంటనే అయ్యారట్టు ఒకటి ఇచ్చాలనుకుంటున్నాం. ఇంకోటి పెన్షన్కి సంబంధించిన అంటే గతంలో జగన్ గారు ప్రభుత్వం రాకముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అని
70 ఏళ్ళకి 10% అని, 75 ఏళ్ళకి 15% అని ఇచ్చేవారు. ఉమ్, అదే జగన్ గారి ప్రభుత్వంలో 7%, 12% చేశారు. ఉమ్, మేమన్నదంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ప్రభుత్వంలో మీరు ఉత్తర్వులు వచ్చి అవి రిస్టోర్ చేయమంటున్నాం, 2 ఏళ్ళ మంటే అడుగుతున్నాం, అది ఇంకా ఇప్పటిదాకా దానికి ఫైనల్ ఆర్డర్స్ రాలేదండి. ఉమ్, అలాగే మళ్ళీ ఈ పెన్షన్ రావాల్సిన బకాయిలు అసలు వాళ్ళకి రావాల్సిన ఇప్పుడు రిటైర్ అయిపోతే పెన్షన్ కమ్యూటేషన్ వస్తుందా రాదా, గ్రాట్యుటీ అని వస్తున్నారా అన్న ఆందోళన ఉంటారు. ఉమ్, వాటి మీద ఆధారపడి పెళ్ళిళ్ళు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ అని ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవును, వీళ్ళ జీవితకాలంలో వీళ్ళు సేవ్ చేసుకునేది పార్ట్ తక్కువ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు అవును, తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ డబ్బుల కోసం ఆశించి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాటి కోసం ఎదురు చూస్తూ సంవత్సరం 2 సంవత్సరాలు ఎదురు చూస్తూ చాలా బాధపడుతున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది. దానివల్ల నా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, ఇల్లు కట్టుకోవడం లేట్ అవుతున్నాయి. రిటైర్ అయిన తర్వాత ఒక ఇల్లేనే ఉండాలి, ఒక పిల్లల బాధ్యత తీసుకోవాలి, బాధ్యత పెన్షన్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ కోణాలను కూడా ఆలోచించట్లేదు. అందుకని మేమేమంటున్నాం అంటే పెన్షనర్ మీరు పెన్షనర్కి సడన్గా చనిపోతున్నాయి ఈ బాధలతోటి. చనిపోయినప్పుడు మరి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎట్ట తెలుస్తాయి? అయితే ఒత్తిడి కారణంగా కూడా మరణాలు సంభవిస్తున్నాయి సార్. మనలో సంభవిస్తుంది. మరి ఎందుకంటే పెన్షన్ వాళ్ళ బాధ్యతలు పెరిగిపోయి ఒత్తిడి వలన ఏమవుతారంటే మేము చేయలేకపోతాం, మానసిక ఆందోళన చెంది ఉమ్, పెన్షనర్ కూడా చనిపోతున్నారు. వాళ్ళ ఆరోగ్యరీత్యా లక్షలు ఎక్కడ పోయినా అదే వైద్యం కోసం వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఉమ్, కాబట్టి ఈ వైద్యం కూడా చేయించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఉమ్, అందుకని ఏమంటే వాళ్ళ డబ్బులు సకాలంలో రాకపోతే మానసిక కృంగిపోయి చాలా దెబ్బతిని తొందరగా మృత్యు జరిగిపోతుంది. అట్లా చనిపోయిన వ్యక్తులకి ఎంత వాళ్ళకి సంబంధించిన లీగల్ హెయిర్కి డబ్బులు ఎంత రావాలో కూడా వాళ్ళు తెలియట్లే. ఉమ్, అందుకని మేమేమంటున్నాం అంటే వాళ్ళు అందుకని పెన్షనర్కి రావాల్సిన బకాయిలని కూడా వారి పే స్లిప్లో మెన్షన్ చేయండి అని సిఎస్ గారికి మార్చి 9వ తారీఖు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ ఉత్తర్వులతో రావట్లేదు. ఉమ్, అలాగే ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, 9/5 కూడా ఇచ్చామండి. అండ్ అలాగే దీంతో పాటు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెన్షన్లు వచ్చేసరికి వైద్యం అండి. వైద్యం వచ్చేసరికి చాలా ఇప్పుడున్న వైద్యం చేయించుకోవాలంటే చాలా లక్షల్లో అవుతుంది. ఈ కాబట్టి రోజులో బాగా ఖర్చు పెరిగిపోయింది సార్. ఏ హాస్పిటల్కి ఏ హాస్పిటల్ లక్షల్లో ఉంటుందండి. గవర్నమెంట్ వచ్చేది 2 లక్షల రూపాయలు, 2 లక్షల వరకు పరిమితి ఇస్తున్నారు. ఉమ్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్కి వెళ్తే 4-5 లక్షలు అవును తక్కువ అవ్వట్లేదు. అవును, మన ఒక కేసులో అయితే 54 లక్షలు కూడా అయింది. వయసు రీత్యా ఇంకా ఖర్చు ఎక్కువ ఖర్చు అవుతుంది. పెరుగుతుంది. అందుకు మేము ఏమంటాం అంటే మీరు డబ్బులు ఈహెచ్ఎస్ కింద ఇచ్చారా, ఈహెచ్ఎస్ కార్డులు హెల్త్ కార్డులు పనిచేయట్లేదు, ఉమ్, ఆ పర్మిషన్లు వస్తే కానీ ఇవ్వమంటారు హాస్పిటల్ వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ మేము చేయని వాళ్ళు అంటున్నారు. ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మాకు ఇవన్నీ వద్దు, 5 లక్షలకి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేయండి, ఉమ్, ఎక్కడ కావాలో కూడా వైద్యం చేయించుకుంటాం మేము ఉమ్, అని అడుగుతున్నామండి. ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదండి. ఇదే కాకుండా మెడికల్ బిల్స్ క్లెయిమ్స్ అండి, రీఎంబర్స్మెంట్. ఎవరైనా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అది ప్రభుత్వానికి బిల్లు సబ్మిట్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్. సబ్మిట్ చేయడానికి ఒక 6 నెలలు పెట్టే ప్రాసెస్ ఉంది. ఉమ్, ఆ డబ్బులు రావడం ఇంకొక 6 నెలలు, ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఓకే. అందుకని ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కూడా ఏంటంటే సింప్లిఫై చేయమని అడుగుతున్నాం. ఉమ్, దాని దగ్గర ప్రాసెస్లో ఉంది అని చెప్తున్నారు. నిన్నగాక మనం లాస్ట్ వీక్ కలిస్తే కూడా ప్రాసెస్లో ఉంది, ఉమ్, సింప్లిఫై చేస్తూ ఉంటున్నారు. ఓకే. సింప్లిఫై చేస్తే ఇంకా మంచిదండి. ఉమ్, ముఖ్యంగా ఏంటంటే ఈ పెన్షనర్లు కానీ వీళ్ళందరూ పెన్షనర్లకి వీళ్ళకి మెడికల్ ఖర్చులు అనేది చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఎంత బాధాకరం అంటే హైదరాబాద్లో విడిపోకముందు మేము నిమ్స్లో మాకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఉమ్, విడిపోయిన తర్వాత మాకు నిమ్స్లో ఏపీఏహెచ్ఎస్ ఆ ఫెసిలిటీ లేదు. ఇవ్వట్లేదు. ఉమ్, పోగా మేము పోయి సంప్రదించి అని అడిగితే మాకు 5 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వాన్స్ ఇస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమని వీళ్ళు అంటున్నారు. ఈ అంశాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి. ప్రభుత్వం తీసుకెళ్ళాం, 5 కోట్లు అడ్వాన్స్ ఇస్తే కానీ చేయమంటున్నారు. వాళ్ళ ప్యాకేజ్ని అక్సెప్ట్ చేయాలంటే కూడా నేనే పర్సనల్గా తీసుకెళ్ళి మొన్న బిఫోర్ లాస్ట్ ఫ్రైడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, హెల్త్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది, అందరూ జరిగిందండి. వాళ్ళు మాట్లాడతామంటున్నారు, ఎన్టీఆర్ రైట్ ట్రస్ట్ కూడా ఇచ్చాము మాట్లాడుతున్నారు. కానీ ఒక బాధాకరం ఏంటంటే ఓ ప్రభుత్వం లెటర్ రాసింది ఏమంటే ఒక చీఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్పెషల్ సిఎస్ గారు ఒక లెటర్ రాసి హెల్త్ సెక్రటరీ గారికి మేము డబ్బులు ఇస్తాం, ప్రాంప్ట్గా ఇస్తాం లెటర్ రాసిన తర్వాత అయినా ట్రస్ట్ లేకుండా అడ్వాన్స్ ఇస్తే కానీ చేయమంటే ఇది ఒక బాధాకరమైన పరిస్థితి. ఓ ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరంగా ఉంది. అదే నిమ్స్ విషయంలో కూడా ఎంపానల్ బండి ఇమీడియట్గా అయ్యేట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు నేను కోరడం జరుగుతుంది. దయచేసి అయ్యా మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది మేము మా రెసిడెంట్ ఆధార్ కార్డు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెన్షనర్స్ కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్ కూడా చాలామంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం నిమ్స్ కూడా వస్తున్నారు. ఎందుకు ఎక్కువ ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి నిమ్స్ ప్యాకేజ్ కూడా వస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కాబట్టి మానవతా దృక్పథంతో మీరు ఆలోచించాలి తప్ప మీరు డబ్బుల విషయం ఫైనాన్షియల్ ఆర్థిక పరంగా ఆలోచిస్తే మటుకు పెన్షన్లకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పెన్షన్కి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల పట్ల నిమ్స్ హాస్పిటల్ కూడా ఈహెచ్ఎస్ ఇచ్చేట్టుగా చూడాలని కోరుతున్నామండి. సార్, పెన్షనర్లకు రావాల్సినవి కూడా చాలా హక్కు అది. పెన్షన్లకు రావాల్సిన ఏ ఫెసిలిటీస్ అవి ఉన్నాయో హక్కుగా రావాలి. ఎందుకంటే దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు కూడా డబ్బులు కూడా కట్ అయినాయి. సో ప్రభుత్వమే అన్ని రకాలుగా కూడా బాధ్యత వహించి గౌరవప్రదంగా ఫిక్స్డ్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ పెన్షనర్ల విషయంలో ఎందుకు అలసత్వం ప్రభుత్వం వహిస్తుంది? ఒకవేళ ఆర్థిక భారం అయితే ప్రభుత్వం ముందున్న సూచన ఏంటి మీరు ఇచ్చేది?
వ్యవస్థ అండి అడ్మినిస్ట్రేషన్లో మీరు 30-40 ఏళ్ళు సర్వీస్ చేసుకుని పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే టైం ప్రకారం వాళ్ళకి రావాల్సిన టైం టు టైం ఇచ్చుంటే పర్వాలేదు. టైం టు టైం ఇవ్వకపోవడం వల్ల ఎక్యుములేట్ అయిపోయి అవి వేల కోట్ల పెరిగిపోవడం వల్ల అది పెద్ద ఇవ్వలేమనే మాది అంత డబ్బులు ఇవ్వలేమో ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం వల్ల ప్రాంప్ట్ గా పే చేయకపోవడం వలన ఎక్యుములేట్ అయిపోయి అది ప్రభుత్వానికి భారంగా భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఉండదు. అందుకే మా సూచన ఏంటంటే వీళ్ళకి రావాల్సిన డబ్బులు మీరు గత తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఇచ్చారంటే పిఆర్సీ ఏరియాస్ కానీ డిఆర్సీ ఏరియాస్ కానీ నెలకి ఇంత ఇన్స్టాల్మెంట్ చెప్పిన నుంచి క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అదే విధానం పాటించండి మీరు కూడా. మీరు అదే విధానం ఆంధ్రప్రదేశ్ పాటిస్తే ఇంత బడ్డెన్ ఉండదు కదండి. ఆ విధానాన్ని పాటించమని మేము అడుగుతున్నాం అండి. ముఖ్యంగా ఈ పెన్షన్ సంబంధించి వరకు అంటే మీకు ఈ పెన్షనల్ డిమాండ్స్ గురించి కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఎంతమంది ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ముఖ్యంగా పెన్షన్ హెల్త్ కార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం పెన్షన్ రావాల్సింది అంటే ఎరియర్స్ ప్లస్ హెల్త్ ప్రధానమైన డిమాండ్ 2 డిమాండ్లు మెయిన్ అండి. వాళ్ళకి రావాల్సిన బకాయిలు, వాళ్ళకి 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 ఆధునిక వైద్యము ప్రభుత్వము అందించే అవకాశం కల్పించాలి. వాడికి రావాల్సిన డబ్బులు ఇమీడియట్గా ఇప్పించాలి. అది వీటి విషయం ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, ప్రభుత్వంలో పెన్షన్ మెడికల్ డిశ్చార్జ్ మీద కావాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ సంప్రదించాల్సి వస్తుంది. డబ్బుల కోసం మాకు రావాల్సిన ఏరియాస్ కోసం రావాలంటే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకా వేరే సమస్యలు ఇది వేరే శాఖను కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అయితే సాధారణ శాఖ సెక్రటరియట్లు కన్సల్ట్ చేయాలి. ఈ నివాదాలు లేకుండా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఉద్యోగులకు అందరికీ మంచి లాభాన్ని కలిగేటికి చేస్తాను, అలాగే పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తాను మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారం పెట్టి ఉంటే మీ అన్ని జరగకుండా ఒక సెంట్రలైజ్డ్ ఒక చోటే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను కోరేదంటే, అయ్యా మీరు పెన్షనర్లు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా ఎక్కువ దూరం తిరగలేరు కాబట్టి ఒక డైరెక్టరేట్ పెడితే వాళ్ళ సమస్యలను అక్కడే పరిష్కరించుకుంటారు. కాబట్టి అక్కడే ఒక డైరెక్టరేట్ని మీరు మేనిఫెస్టో పెట్టినట్టుగా విధానంగా వెంటనే డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. తద్వారా పెన్షనర్ సంబంధించిన సమస్యలన్నీ ఒకటే కేంద్రం కింద ఒకే ఆఫీస్ పరిధిలో చేయడం జరుగుతుంది. ఇవాళ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ₹1 శాంక్షన్ చేయడానికి కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి అవకాశం లేదు. ప్రతి రూపాయి శాంక్షన్ చేయాలి చేతిలో లేదు. ఫైనాన్స్ సెక్రటరీ పర్మిషన్ కావాలి. ఎంత బాధాకరమైన ఒక వ్యవస్థ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్, అసిస్టెంట్ ట్రెజరీ, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, ఇంత పెద్ద వ్యవస్థ కింద దాకా ఉంది, తాలూకా లెవెల్ దాకా ఉంటుంది. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ₹1 శాంక్షన్ చేయ డైరెక్టరేట్ ఇంత ఆఫీస్ ఇన్ని డైరెక్టరేట్ లెవెల్ ఇంత మేనేజ్ చేసినప్పుడు హెచ్ఓడి లెవెల్ అంత ఉన్నప్పుడు మరి ఆయనకు ₹1 కూడా శాంక్షన్ చేసే పవర్ లేనప్పుడు ఈ డైరెక్టరేట్ వాళ్ళ ఉపయోగం ఏంటి? ఇది చాలా బాధాకరం. ఇక్కడ ఈ సమస్య సార్, మరి ఒకవేళ ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసే పరిస్థితి కానీ ఆయన పట్టించుకునే పరిస్థితి ఉందా? ఆర్థిక శాఖ గారికి పోవాలని కూడా మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. బాధాకరం విషయం. చాలా అపాయింట్మెంట్ దొరకట్లేదు. ముఖ్యమంత్రి గారిని కలవడం ఈజీ అవుతుంది, చీఫ్ సెక్రటరీ గారిని కలవగలుగుతున్నాం కానీ ఆర్థిక శాఖ కలవచ్చు కానీ ఆర్థిక శాఖ కార్యదర్శిని కలవలేని పరిస్థితి. ఎవరు ఎందుకంటే మేము అడిగేది డబ్బులు అడుగుతాం కాబట్టి వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి డబ్బులు అడుగుతారు. వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళకున్న ఇబ్బందులు అంటే మనకు తెలియదు. అపాయింట్మెంట్ ఇవ్వరా? అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. వాళ్ళకున్న ఇబ్బందులు తెలియదు. కనీసం మా బాధ ఏంటంటే మా బాధ చెప్పుకునే అవకాశం కల్పించమంటారు. రిప్రజెంట్ చేసే అవకాశం, మా బాధలు రిప్రజెంట్ చేసుకునే అవకాశం రిప్రజెంట్ అటెంప్ట్ చేశారంటారు. ముఖ్యమంత్రి గారికి వచ్చాము, చీఫ్ సెక్రటరీ గారు కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎండార్స్మెంట్ చేశారు. అయినా మా సమస్యల్లాగా ఉంటున్నాయి, ఏది పరిష్కారం పట్టలేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వం ఒక రిటైర్ అయిన వాళ్ళు కూడా మనుషులు అనే విధానంగా ఆలోచించాలి. మీరు ఎన్నైనా చేయండి, మీరు ఫ్రీలు ఇవ్వాలనుకుంటున్నా ఏం ఇవ్వాలని ఇవ్వండి, బట్ మీకు సంక్షేమం అభివృద్ధి రెండూ జరగాలి. మేము కూడా సంక్షేమంలో పార్టీ కింద వస్తాం, రిటైర్ అయినా కూడా వీళ్ళందరూ సంక్షేమ పార్టీ కింద. మాకు ఇవ్వాల్సిన డబ్బులు బడ్జెట్లో ఇంతని కేటాయించాలి. కేటాయించినప్పుడు ఆ కేటాయించిన వరకు మాకు ఖర్చు పెట్టాలి. మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. అప్పుడు 4 ఏళ్ళ మంటే అక్యుములేట్ అయిపోయిన డబ్బులు ఇవాళ ఇంత ఎక్కువ అమౌంట్ వేల కోట్లు అయిపోయింది ఇవ్వలేమంటే మరి ఇవ్వలేనప్పుడు ముందు ఇమీడియట్గా మంత్లీ కొంత తీసుకురండి. వాళ్ళకి ఎంత ఇవ్వాలి కూడా పే స్లిప్ మెన్షన్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆత్మస్థైర్యం పెన్షనర్లకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది, వాళ్ళకు కూడా ఒక ఆత్మస్థైర్యం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించాలి. ఖచ్చితంగా ఇమీడియట్గా మాట మీరు డిమాండ్ చేసేది ఏంటంటే మీరు పెన్షన్ రావాల్సిన బకాయిలన్నీ కూడా వాళ్ళ పే స్లిప్ లో మెన్షన్ చేయించండి. ఫస్ట్ టాప్ ప్రయారిటీ. ఎందుకు ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఇంత వాడికి రావాల్సిన 2-3 లక్షలు 5 లక్షలు రావాలనుకోండి, డిఏ వారం ఎంత, పిఆర్సీ వారం ఎంత బాకీ, అలాగే ఇంకో వారం ఎంత బాకీ, ఇవన్నీ కూడా మీరు పే స్లిప్ మెన్షన్ చేయండి. జవాబుదారితనం ఉంటుంది, జాబ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండాలి. ఇది మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెన్షన్దారు కూడా భరోసా ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం మనకి ఇస్తుంది అనే భరోసా. ఈ భరోసాను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. పెన్షనర్లు బాధపడితే ప్రభుత్వానికి క్షేమం కూడా కాదు. ఎందుకంటే
ఇప్పుడున్న ఉద్యోగస్తులు ఏమనుకుంటారంటే మా ముందు తరం వాళ్ళకి ఇంత బాధ ఉన్నప్పుడు మనకి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది, ఆలోచించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఉమ్, అంటే ప్రభుత్వం ఒక ఉద్యోగులు కూడా ఇప్పుడున్న ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రేపు మనకు కూడా అదే పరిస్థితి అనే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఉమ్. ఏది ఏమంటే ఈ పెన్షనర్ సంఘాలు కూడా సంయుక్తంగా ఒక కార్యవేది ఒక కార్యక్రమం నిర్వహించవలసిన అవసరం ఉంది కాబట్టి త్వరలో దానికి కూడా మేము ప్లాన్ చేస్తామండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తారు సార్ ఒకవేళ ప్రభుత్వం, మీరు ఇప్పటికీ చాలా సందర్భాల్లో విజ్ఞప్తులు చేశారు, మీరు డిమాండ్లు చెప్పారు, వినతులు కూడా ఇచ్చారు, ఇటు ఆ రకరకాల మాధ్యమాల ద్వారా మీ యొక్క గొంతును వినిపిస్తున్నారు, అందరిని కూడా కలిశారు, దాదాపు అందరిని కూడా అందరు ప్రభుత్వ దృష్టికి రకరకాల ద్వారా తీసుకెళ్తారు. కానీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకున్నా నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? మా కార్యాచరణ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఒక ప్రోగ్రామ్ ఇట్లా మాట్లాడాం అక్కడ ఉన్న సమస్యల మీద. అలాగే స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ ఒకసారి కూర్చొని మేము అందరం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఒత్తిడి అంటే ఎంప్లాయీస్కి పెన్షన్కి రావాల్సిన బకాయిలు ఇమీడియట్గా ఎంప్లాయీస్ కంటే పెన్షనర్స్కి ప్రయారిటీ ఇవ్వాలని ఒక ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తేవడం కోసం మేము ఏం చేస్తామంటే మేమందరం కూర్చొని ప్రభుత్వం అవసరం మేము గతంలో కూడా మేము ఏం చేసామని మేము చెప్తున్నామండి. గత ప్రభుత్వం మాకు చాలా హింసించినప్పుడు మా పెన్షనర్లు అందరం కలిసి ఆ ప్రభుత్వం పోవాలని ఖచ్చితంగా ఫ్యామిలీకి ఒక్కొక్క ఫ్యామిలీ నలుగురు ఉంటే 4 లక్షల మంది 16 లక్షల మంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే 20-30 మంది లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో సుమారు 10,000 ఓట్లు ఇంపాక్ట్ పడింది. దానివల్ల ప్రభుత్వం కూడా మారిపోయే పరిస్థితి. ఈ ప్రభుత్వం రావడం కారణం కూడా పెన్షనర్లు ఎంతో వాళ్ళు ముందండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఇంకా ఇది ప్రభుత్వం రావాలని కోరుకుని మరీ ఓట్లు వేసి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా మన్నించి పెన్షనర్ల యొక్క బాధని అర్థం చేసుకోవాలి, పరిష్కరించకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి? ఇది పెన్షనర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతారు, ప్రభుత్వాన్ని పడగట్టగలుగుతారు. మార్జిన్ ప్రభుత్వానికి ఇబ్బంది అయితే క్రియేట్ చేయగలరు. మోరోవర్ వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయాలన్నీ ఇవ్వాలని కోర్టు ఫ్రీక్వెంట్ డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాయి. విత్ పేనల్ ఇంట్రెస్ట్ సహా ఇవ్వాలని డబ్బులు ఇస్తే కోర్టు డైరెక్షన్ ఇస్తున్నాయి. ఆ కోర్టు డైరెక్షన్ కూడా ఎవరు డైరెక్షన్ తీసుకుంటే వాళ్ళకే ఇస్తున్నాం అన్నట్టుగా ఉంది తప్పండి. ఇది సామాజిక సమస్య. ఈ పెన్షన్లందరికీ సమానమైన ఒకటే బాధ ఉంది, ఈక్వల్ గా వాళ్ళకి బాధ ఉంది. కాబట్టి ఈ బాధ మనందరం తీర్చాలని ఆలోచించాలండి. ఇప్పుడు ఎంతసేపు మీరు డబ్బులు ఇవ్వట్లేదు అన్నారు, మెన్షన్ చేయండి, పే స్లిప్ లో మెన్షన్ చేయండి. ఇబ్బంది ఏముంది మీకు? ప్రభుత్వం ఏం ఇబ్బంది ఉంది? ఆలస్యమైన పర్లేదు ఆ లెక్క చూపించండి, లెక్కలు చూపించండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రైట్ ఉంటుంది కదండి. అవును, మీరు ఆ అవకాశాన్ని ఎందుకు కల్పించరు? మళ్ళీ మీరు ఇవ్వండి, బకాయిలు నెలకింత తీసుకుంటూ వచ్చి మీకు ఆ బకాయిలు ఇచ్చినప్పుడల్లా వారం తగ్గించుకుంటూ పే స్లిప్లు తగ్గించుకుంటూ చూపించండి. బట్ ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా పే స్లిప్లు చూపించాల్సిందే. వైద్యానికి మటుకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ 5 లక్షలు తగ్గివ్వాలి. అది కూడా మేము ఏమంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు అంతా కూడా ఓల్డ్ టెక్నాలజీ ఉన్న హెల్త్ ప్యాకేజెస్ అని లేటెస్ట్ టెక్నాలజీతో ఇది ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు మరి ఎంత అనుభవజ్ఞులు, వారు కూడా మరి వయసు ఇచ్చే పెన్షన్లకు బాధ కూడా అన్ని తెలుసు కాబట్టి ముఖ్యమంత్రిగా సుమారుగా 14 సంవత్సరాలు పాలన పీరియడ్లో చేస్తున్నారు కాబట్టి సుమారుగా 9 సంవత్సరాలు చేస్తుంటే ఇప్పుడు మూడో టర్మ్లో చేస్తున్నారు కాబట్టి వారి పెన్షనర్ సమస్యలన్నీ వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రయారిటీ పెన్షనల్ ఇష్యూల మీద మీరు కొంచెం ప్రయారిటీ దృష్టి తాగితే ఇప్పుడు సమస్యలు తీరుతాయని మేము భావిస్తున్నాం. ఇదే విషయంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గురించి మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు పంచాయతీరాజ్ సంఘం సంబంధించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా మీరు ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా వాళ్ళ శాఖ దృష్టికి వెళ్ళినా ఎలాంటి స్పందన వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ గారు కలవాలంటే మాకు అపాయింట్మెంట్లో ఇబ్బందిగా ఉంటుందండి. ఆ అపాయింట్మెంట్లు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వారి దృష్టికి డైరెక్ట్గా వెళ్తే వారి సమాధానం చెప్తారు, వాళ్ళ మంది మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మీద ఒక ట్రస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటంటే ఆయన దృష్టి డైరెక్ట్గా మాట్లాడితే సమస్యకు అప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కానీ అందరికి వెళ్ళడానికి ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల మాకు అపాయింట్మెంట్ దొరకకపోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా పంచాయతీరాజ్ రిటైర్డ్ మాది ఒక సంఘం ఉందని ప్రెసిడెంట్, నేను దానికి అధ్యక్షుడిని. ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. మా సంఘం తరపున పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ వారికి కూడా క్లియర్ చెప్పడం జరుగుతుంది. అది కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాకపోతే అంటే మరి కాలం ఎప్పుడు నిర్ణయిస్తుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు ఒక అవకాశం కల్పితే మీరు వినండి, మా బాధలు వినండి. ఒకవేళ ఈ వీడియో పవన్ కళ్యాణ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి నేరుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సమస్యలని వెంటనే పరిష్కరించాలని చొరవ తీసుకుంటారు కాబట్టి మా పెన్షనల్ సమస్యల ముందు వినడానికి మీకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నాం. తర్వాత మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సర్కార్కు ఒక్క మాటలో ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బిల్లులు మీరు ఏదైతే పెన్షనర్స్ బిల్లు ఉన్నాయో ఆ టాప్ ప్రయారిటీ కింద డబ్బులు ముందు ఉన్న ఫండ్స్లోంచి ఈ పెన్షనర్స్ బిల్లు క్లియర్ అయ్యేదాకా 1/3 అమౌంట్
బడ్జెట్లో 1/3 అమౌంట్ పెన్షనర్స్ బిల్ క్లియర్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, వారికి ఇచ్చిన తర్వాత మిగతా ఏరియాస్ అని ఇవ్వాలి తప్ప ఫస్ట్ పెన్షనర్స్ లాంగ్విటీ ఆఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. ఓకే. ఎన్నాళ్ళు బతుకుంటాడో తెలియదు కాబట్టి ఉమ్. కనీసం బతుకుండగానే వాడు డబ్బులు వాడికి వస్తే వాడు సంతోషపడతాడు. అవును. కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు కల్పించండి. ఉమ్. అసంతృప్తితో డబ్బులు రాలేదన్న బాధతో ప్రభుత్వం ఇట్లా చేసిందని ఆ ప్రభుత్వం మీద నెపం పెట్టి, ప్రభుత్వం కూడా మంచిది కాదు అది, అట్లా బాధపడితే ఒక రిటైర్డ్ ఉద్యోగి ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వలేదని బాధతో చనిపోతే కూడా ప్రభుత్వానికి కూడా మంచిది శ్రేయస్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మానవతా హృదయాలు కాబట్టి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరిని కోరేదంటే దయచేసి పెన్షనర్ల ఇష్యూ పట్ల మీరు సానుభూతి ప్రకటించండి. సానుభూతి ప్రకటించి వాళ్ళు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించండి. లేని పక్షంలో ఎంతోమంది పెన్షనర్లు చాలా వాళ్ళు వైద్య ఖర్చులు డబ్బులుగా అప్పులు చేసుకుని చాలా చాలా బాధపడి వాడు చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఆల్మోస్ట్ పెన్షనర్లు 70% డయాబెటిక్ ఉంటున్నారు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వము వాళ్ళు మరింత బాధ పెట్టకుండా పని కూడా చేసుకోలేరు. వాళ్ళు మరింత బాధ పెట్టకుండా వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వేరే పని చేసుకోవచ్చు, కానీ టెక్నికల్గా ఉంటే వేరే పని చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో 30-40 ఏళ్ళు పని చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ పెన్షన్ పట్ల మానవతా కోణంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఈ బాకీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. పెన్షనర్ల యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ఏదైతే ప్రభుత్వం కమిటీ పెట్టిందో ఆ కమిటీలో మా సంఘాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ సమస్యలు మా యొక్క అభిప్రాయాలు కూడా స్వీకరించి సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ పెన్షనర్ల యొక్క ఆవేదన, వారి యొక్క బాధ ప్రభుత్వానికి మంచిది కాదని మటుకు మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా పెన్షనర్ల సమస్య అనేది చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రభుత్వాలు కూడా మానవీయ కోణాల్లో ఆలోచించాలి. దాంతోపాటు పెన్షన్లకు రావాల్సింది కూడా అది న్యాయపరమైన హక్కు. కానీ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో, సంక్షేమం పేరుతో మా దగ్గరికి వచ్చే వరకు మాత్రం ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వానికి డిమాండ్తో పాటు సూచన కూడా చేస్తున్నాం. ఏంటంటే మాకు ఈ వయసులో అంటే రిటైర్డ్ సంబంధించిన ఎంప్లాయీస్ అయితే మాత్రం ప్రభుత్వానికి సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఆర్థికంగా అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మానవీయ కోణంలో ఆలోచించాలి. అలాగే ఒకేసారి మేమేమి మొత్తం కూడా మాకు రావాల్సిన అడగట్లేము. ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా నెల వారీగా కూడా మీరు నిధులను కూడా విడుదల చేస్తే మీకు ఆర్థిక భారం ఉండదు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రధానమైన డిమాండ్ అయితే మాత్రం ప్రధానంగా ఒకటి హెల్త్ కార్డు సంబంధించిన అంశం. హెల్త్ కార్డు అలాగే పరిమితి పెంచాల్సిన అవసరం. ఈ రోజుల్లో ఆసుపత్రికి వెళ్తే మాత్రం 5, 10, 50 లక్షల వరకు కూడా ఈ మధ్య ఖర్చైన సందర్భం కనిపిస్తుంది. కేవలం 2 లక్షల లిమిట్ పెట్టడం వల్ల ఇది తీవ్రమైన ఇబ్బందిగా ఉంది. దీని ఆర్థికంగా అయితే మాత్రం ఈ ప్రధానంగా హెల్త్ కార్డు విషయంలో మాత్రం లిమిట్ పెంచాలి. దాంతోపాటు బకాయిలను సకాలంలో ఇవ్వాలి. దాంతోపాటు పే స్లిప్లో ఏదైతే ఉందో, ఏదైతే పారదర్శకత కోసం, జవాబుదారిత కథ కోసం అయితే మాత్రం అమౌంట్ అంటే ఇంత మీరున్నారు, మీకు ఇంత ఇవ్వాల్సిందనే ఒక లెక్కను చెప్తే మాత్రం ఎప్పటికైనా వస్తుంది లేని ఒక భరోసా రిటైర్డ్ సంబంధించిన ఉద్యోగాలకు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం ఇటు మా యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని సకాలంలో ఈ సమస్యకు పరిష్కారం రావాలని కోరుకుంటాం. లేకపోతే మాత్రం ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పాలొచ్చే అవకాశం ఉంటుంది. పెన్షనర్లు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టగలరు, అంతా కూడా శక్తి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కార్కు ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు చెప్తున్నారు. చూడాలి మరి కొంతకాలంగా వారు వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ వేదికల ద్వారా రకరకాలుగా మాత్రం వాళ్ళ సమస్యను, వాళ్ళ సంఘ సమస్యల్ని, పెన్షనర్ల సమస్యలను అయితే మాత్రం వారు చెప్తున్నారు. మరి ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరి పరిష్కరిస్తుందా లేదా, పరిష్కరించని కోణంలో మాత్రం ఉద్యమ బాట పడతాము, తగు కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. మరి సర్కార్ మరి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.